నాకైతే ఎందుకో బగ్గనే భయం అవుతున్నదుల్లా. కాశ్మీర్ పుల్వామా కాడ మొన్న మన జవాన్లను చంపిరు కదా ఉగ్రవాదులు, అట్లా చేయమని చెప్పిన గాజిగాన్ని కూడా కాల్చి చంపిరు మనోళ్ళు. ఈడికి కోపం చల్లారలేదు, ఇంకా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా మన దేశంలో ఉన్న కొంతమంది పబ్లిక్. అగో గసోంటి అన్నిని ఆ పాకిస్తాన్ దేశం ఏమంటున్నదో ఒక్కసారి నూరి ఎట్లయితుందో ఏందో, ఈ కోపాలతో యుద్ధాలు జరుగుతాయా ఏంది అని భయం అవుతున్నదిలా నాకైతే. मैं आज हिंदुस्तान की गवर्नमेंट को ऑफर कर रहा हूं, किसी किस्म की आप तहकीकात करवाना चाहते हैं इस इंसिडेंट में कि कोई पाकिस्तानी इसमें मुलव्वस था, हम तैयार हैं. చూస్తున్న రానోళ్ళ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమంటున్నాడో, మీరు యుద్ధం చేయాలని చూస్తే చేస్తారు కావచ్చు, కానీ మేము కూడా యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు రెడీగానే ఉన్నామని తొడగొడుతున్నాడు ఇమ్రాన్ ఖాన్ సారు. दूसरी चीज, आपका इलेक्शन का साल है और हम समझते हैं कि इलेक्शन में ये बड़ी बूस्ट मिलेगी कि अगर पाकिस्तान को सबक सिखाया जाए. अगर आप ये समझते हैं कि आप पाकिस्तान के ऊपर कुछ किसी किस्म का हमला करेंगे, पाकिस्तान रिटेलिएट करने का सोचेगा नहीं, पाकिस्तान रिटेलिएट करेगा. వామ్మో ఇంటున్నారా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మోడీ సర్కారు ఏదోటి చేసి ఓట్లల్లో గెలవాలని చూస్తున్నారు కావచ్చు, మేము ప్రతిఘటించేందుకు తయారుగా ఉన్నాం, వెనక ముందు అసలుకే చూడమని అంటున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి. शुरू करना तो जंग इंसान के हाथ में होती है, लेकिन जंग खत्म करना इंसान के हाथ में नहीं होती. అబ్బరకొండో ఇంటున్నారా ఏమంటున్నాడో, యుద్ధం సురువు చేసేది మీ చేతులు ఉంటది కావచ్చు, కానీ యుద్ధాన్ని ఓడగొట్టుడు మాత్రం మీ చేతులు ఉండదు అని అంటున్నాడు. అంటే ఏందన్నట్టు, మీరు ఒక్క అడిగేస్తే మేము 10 అడుగులు వేసేందుకు తయారుగానే ఉన్నామని చెప్తున్నాడు అన్నట్టు. వామ్మో, ఇదంతా చూస్తుంటే ముంగట పెద్ద పంచాదే మోపేటట్టు అనిపిస్తున్నది కదా. ఇది వరకు దేశం కాదు మాది మంచి దేశం అని అంటున్నాడు. मैं आपको वाज़े तौर पे कह रहा हूं कि ये नया पाकिस्तान है, ये नई माइंडसेट है. हम स्टेबिलिटी चाहते हैं. ఇదే కాదు, అసలు మీ జవాన్లను చంపితే మాకేం లాభం, కొద్దిగా భారతదేశ వాళ్ళందరూ ఆలోచన చెయ్యండి అని అంటున్నాడు. हिंदुस्तान गवर्नमेंट के लिए जवाब दे रहा हूं. पहले तो आपने पाकिस्तान पे इल्जाम लगा दिया, ना कोई एविडेंस, ना कोई सोचा कि इसके अंदर पाकिस्तान का क्या फायदा है. पाकिस्तान को इससे क्या फायदा है? ఆధారాలు లేకుండా మా మీద బద్నాం కూడా ఎయ్యకుర్రి అని బతిలాడినట్టే చెప్తున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి. कौन सा दुनिया का कानून किसी भी एक शख्स या मुल्क को जज, ज्यूरी और एक्सिक्यूशनर बनने की इजाजत देता है? ये कौन से इंसाफ के ఇటు మోడీ సార్ అయినా అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినా కోపాల కొద్ది పోకుండా ఎలక్షన్ల ప్రచారానికి పనికొస్తది అని చూడకుండా కాశ్మీర్ కాష్టం జల్దీగా ఆరిపోయేటట్టు చేస్తారని కోరుకుందాముల్లా. కానీ మోడీ సార్ జిగ్రి దోస్తు నవాజ్ షరీఫ్ సారే ప్రధానమంత్రి ఉంటేనా లొల్లి గింత దాకా వచ్చేదే కాదు కదా అనల్లా.